త్వరగా కానీ అభి, తను రావడానికి ముందే మాయమైపో. లేకపోతే సాయంత్రం తను ఏం చేయబోతుందో ఎవరికి తెలీదు. తను మళ్ళీ ఏదైనా ఎమోషనల్ గేమ్ ఆడుతుంది. నువ్వు ఎమోషనల్ ఫూల్ లాగా అయిపోతావు. ఇన్ని రోజుల నీ కష్టం వృధా అయిపోతుంది. వచ్చేసింది. ఇప్పుడు నువ్వు పారిపోవడం పాసిబుల్ కాదభి. ఇప్పుడు తనని నీ మాటలతో ఎలాగైనా ఇరికించి ఇక్కడి నుంచి తప్పించుకో. ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికే. అక్కడికా? ఎక్కడికి? ఎక్కడైతే నువ్వు రాలేవో, నీ మాటలు కూడా నాకు వినిపించవు అక్కడికి. అవకాశమే లేదు. ఎందుకంటే మీ వెనక రాలేని అలాంటి చోటు అసలు ఎక్కడా లేదు. స్వర్గం బతికుండగా కాదు, కనీసం చనిపోయిన తర్వాత కూడా నువ్వు స్వర్గం చుట్టుపక్కలకి రాలేవు. అందుకే చనిపోయిన తర్వాత నేను వెళ్ళేది స్వర్గానికి, అలాగే నువ్వు వెళ్ళేది నరకానికి. ఎక్స్క్యూజ్ మీ. మీరే కదా అంటూ ఉంటారు నేను చాలా తెలివైన దాన్నని. అందుకని ఆ తెలివితేటల్ని ఉపయోగించి నేను మీతో పాటు స్వర్గానికి కూడా వచ్చేస్తాను. అలాగేలే, కానీ ప్రస్తుతానికి నన్ను వెళ్ళనివ్వు నువ్వు. ఒక్క నిమిషం. మీరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి. కానీ నేను మీకు చెప్పిన టైంకి చెప్పిన చోటికి మీరు వచ్చేయండి. నేను ఎక్కడికి రావట్లేదు. మీరు వచ్చి తీరాల్సిందే. నేను మీకు ఫోన్ చేసినప్పుడు అలాగే చెయ్యి. నా ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది, నేను ఇన్విజిబుల్ మోడ్లో ఉంటాను. అలాగే మాయం ఆనవాళ్ళు కూడా దొరకవు నీకు. సరే సరే, సరిగ్గా టైంకి రాకపోయినా కాస్త లేటుగా అయినా వచ్చేయండి. కానీ ఖచ్చితంగా రండి, లేకపోతే మీరే అంతా మిస్ అవుతారు. చాలా చిత్రమైన మనిషి నువ్వు. ఎంత చెప్పినా నీ బుర్రలో అసలు నీ గురించి. నేను రావాలనుకుంటున్నావు కదా, అయితే నాకు ప్రామిస్ చెయ్యి. ఏంటా ప్రామిస్? ఏం లేదు, నేను అక్కడికి వచ్చేంత వరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సరే, ప్రామిస్. ముసల్దాన్ని అయ్యేంత వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండు. ఎందుకంటే నేను అక్కడికి అస్సలు రాను కాబట్టి. వైశాలి గారు, ప్లేస్ గురించి తెలిసిపోయింది నాకు. ఓవర్. శభాష్ రఘు, ఏదో ఒక రోజు నువ్వు చాలా పెద్ద డిటెక్టివ్ అయిపోతావు. ఓవర్. థ్యాంక్ యూ మేడం గారు. కానీ మేడం గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఆ చోటుకి కేవలం మనిద్దరమే ఎందుకు వెళ్ళాలి? అంటే నా ఉద్దేశం, మన ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళకూడదా? లేదు రఘు, మనం అలా చేయడానికి వీల్లేదు. ఒకవేళ అందరూ అక్కడికి వచ్చేసారంటే అప్పుడెవరికి తెలుసు, మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుందేమో. అదీ కాకుండా ఈ రోజు మనం ఆ వ్యక్తి మొహాన్ని చూడాలి, అంతే కదా? అదే తనుని కలవడానికి వచ్చే వ్యక్తిది. మేడం గారు, మీరు జీనియస్. కానీ మేడం, మీకు విషయం చెప్పనా? మీరు ప్రజ్ఞ మేడంతో నా గురించి మాట్లాడండి. నేను మీకు చాలా హెల్ప్ చేశానని చెప్పండి. అప్పుడు ఆవిడ నాకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే చెప్తాను. నేనెవరి రుణం ఉంచుకోనులే రఘు. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పేది విను. మనిద్దరికి ఒక కోడ్ వర్డ్ ఉంది, ట్యాంగో చార్లీ. నేను ట్యాంగో, అలాగే నువ్వు చార్లీ. ట్యాంగో అక్కడికి సరిగ్గా సమయానికి చేరుకుంటుంది. అందరూ రావడానికి ముందే ఆ చోటును పూర్తిగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత తన ప్లాన్ అమలు చేస్తుంది. అలాగే చార్లీ, నువ్వు కూడా నీ పనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తను మీద నిఘా వేసుంచు. తనను ఫాలో అవుతూ ఉండు. అలాగే ట్యాంగోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. తను బయలుదేరగానే, తను ఇక్కడికి రాగానే చార్లీ ట్యాంగోకి మళ్ళీ ఫోన్ చేయాలి, తను అక్కడికొచ్చేసిందని. ఓవర్. ఆ తర్వాత మీరు బయటకొచ్చి ఆ తన్నుని పట్టుకోండి. లేదు లేదు ముద్దు, చూడు, మనం తనుని పట్టుకోకూడదు. తనుని ఎవరైతే కలవడానికి అక్కడికొస్తున్నారో మనం వాళ్లను పట్టుకోవాలి, అంతే. ఈరోజు మనం అతని మొహం చూడాల్సిందే. ఓవర్. అదిరింది మేడం. మీ బుర్ర అయితే నిజంగా అసలైన డిటెక్టివ్ల కంటే చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా నీ బుర్రను ఉపయోగించు. తనని ఫాలో అవుతూ వెళ్ళు. అక్కడికి వచ్చేసేయ్. నువ్వు అక్కడికి చేరిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. అప్పుడు నేను తను రావడానికి ముందు అక్కడ దాక్కుంటాను. ఇలా చూడు, నేను ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే అప్పుడు నా భర్త రాజుకి వెంటనే ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పేయ్, సరేనా? చెప్పింది అర్థమైంది కదా? ఓవర్. ఓకే మేడం గారు. ఇక వెళ్ళు. ఓవర్. అవుట్. నేను గనక అక్కడికి ఆయన ఫుగ్గీలా మారి వెళ్ళాను అంటే, తన్ను గురించి నిజం బయటపడగానే ఆయన ఫుగ్గి ఆయన కళ్ల ముందు ఉంటుంది. ఆ తర్వాత ఆయన నన్ను ఎప్పటికీ ఆయనకి దూరంగా ఉండనివ్వరు. చూడగానే నన్ను దగ్గరికి తీసుకుంటారు. ఫుగ్గి, 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 నువ్వు ఎక్కడున్నావు? ఫుగ్గి, ఫుగ్గి, ప్లీజ్ నా దగ్గరకు వచ్చేయి. ఫుగ్గి, నువ్వు కన్నుల్లో
దాచవే మనసా నది కడలి వీడే కథే ఇది తెలుసా ప్రేమలోన తీయని తేనే కురిసేన వానైతానే తడిపేన నిలువునా నన్నే చెలి చెలిమి కోసం ఈ చిరువాస నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? దాచవే మనసు నీకు తెలుసా ప్రతి క్షణం నీకోసం నేను ఎంతగా వెతికానో. నీతో కలిసి బతకడానికి నేను ప్రతిరోజు చేస్తున్నాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి ఇక అంతా సర్దుకుంటుంది. ఎందుకు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఇన్ని రోజులు చాలా బాధ పెడుతూ వచ్చాను. సారీ. ఇందులో నీ తప్పేం లేదు కదా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇదంతా నువ్వు నా కోసమే చేసావు కదా. నేను మోసపోకుండా కాపాడ్డానికి నువ్వు మౌనంగా అంతా భరిస్తూ వచ్చావు. నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను, కానీ నువ్వు నీడలాగా ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నావు. చివరికి నీ మంచితనమే కదా గెలిచింది. క్షమాపణ నేనే నిన్ను అడగాలి ప్రజ్ఞ. లేదు లేదు, మీరు ఇలా అనడానికి వీల్లేదు. ప్లీజ్ ఇలా అనకండి. మళ్ళీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేయి నాకు. లేదండి, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడు మీతో పాటే ఉంటాను. మీతో పాటే ఉంటాను ఎప్పటికీ. జననమే ఇలా నీ కోసం జరిగనే నన్నే మరణమే హరించేదాకా వదలనే ప్రాణం పరవన అడుగే వేసే ముందుగా పాదం కల్పన అదుపేలేని ఆశగా నేను ఇంకాసేపు నా మనసుని అదుపులో పెట్టుకోవాలి. తన్ను గురించి నిజం బయట పెడితే అప్పుడు నేను ఇలా కలలు కనాల్సిన అవసరం ఉండదు. ఆయన నిజంగానే నా కళ్ళ ముందుంటారు. కానీ నేనిప్పుడు ఇంత పెద్ద సంతోషాన్ని తట్టుకోగలనా? ఒక్కసారిగా ఆయన్ని దగ్గరికి రానివ్వను. కొంచెం ఎదురు చూడాల్సిందే. ఆ తర్వాత ఆయనే నా మనసుని అర్థం చేసుకుంటారు. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ. ఈరోజు నేను నా లక్ష్యాన్ని సాధించి తీరాలి. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది ప్రజ్ఞ. భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరి శత్రువులు మీకు దూరంగా ఉండాలి. ఇక ఈరోజు నీకు ఈ రూపం నుండి శాశ్వతంగా విముక్తి దొరకాలి. అలాగే నా అభి తన పాత భార్యని ప్రజ్ఞని, తన పుగ్గిని గుర్తుపట్టాలి. అలాగే జరుగుతుందమ్మమ్మ. ఎందుకో తెలీదు, నాకు నిజంగా ఆ ఫీలింగ్ కలుగుతోంది. ఈరోజు నిజంగా ఏదో మంచి జరగబోతోందని. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కాని ప్రజ్ఞ, నువ్వు మాత్రం చాలా జాగ్రత్త. ఏవైనా ప్రమాదం అనిపిస్తే నువ్వక్కడే ఆగిపో, సరేనా? మీరేమీ కంగారు పడకండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అక్క, బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ నేను చెప్పేది వినొచ్చు కదా. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నీకు హెల్ప్గా ఉంటుంది కదా. లేదర్చన, నువ్వింట్లోనే ఉండు. బాబుని చూసుకో. అయినా నాకు తోడుగా ఉండి నాకు హెల్ప్ చేయడానికి ప్రవీణ్ కూడా అక్కడికొస్తాడు కదా. సరిగ్గా చెప్పావు. ముందు నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తించు అర్చన. వెళ్ళమ్మా, ఒంటరిగా వెళ్ళు. కానీ తిరిగొచ్చేటప్పుడు అభిని నీతో పాటు తీసుకురా. అప్పుడు నేను నా చేతులతో స్వయంగా సీతారాములకి హారతిస్తాను. భగవంతుడా,
ఈ పిల్లల్ని రక్షించు తండ్రి. ఒకవేళ ఆయన నిజంగానే రాలేదంటే? లేదు, ఏదేవైనా అక్కడ జరిగేదంతా ఆయన స్వయంగా చూడాల్సిందే. ఇదంతా ఎవరు చేశారు? మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇవి నకిలీ సంతకాలని. నకిలీ సంతకాలు పెడితే ఎంత డబ్బుని ఫ్రాడ్ చేయొచ్చో మీరు ఊహించగలరా? నేను ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పండి, లేకపోతే మీ అందరినీ జైలుకి పంపిస్తాను. మేము నిజం చెప్తున్నాం సార్. ఈ పేపర్స్ ని స్వయంగా రాజ్ సారే మాకిచ్చారు. అలాగే అభి సారే సైన్ చేశారని చెప్పారు. అంతేకాకుండా రాజ్ సార్ అభి సార్కి అన్నయ్య కదా, అందుకే మేము ఆయన మాటల్ని నమ్మాం. రాజుగారి క్యాబిన్ ఎక్కడుంది? అక్కడ వదిన చెప్పండి. ప్రవీణ్, నువ్వింకా బయలుదేరలేదా? లేదు వదిన, నాకు ఇంకా చాలా టైం ఉంది కదా, అందుకే నేను బయలుదేరలేదు. సరే ప్రవీణ్, చూడు, నువ్వు ప్లీజ్ ఆయన కూడా నీతో పాటు తీసుకొస్తావా? తన్ను నిజస్వరూపం ఆయన స్వయంగా చూడాలని కోరుకుంటున్నాను. అవును వదిన, యాక్చువల్గా మీరు చెప్పింది నిజమే. అభి తన కళ్ళారా మొత్తం అంతా చూశాడంటే అప్పుడు మనం ప్రూవ్ చేయడానికి అసలు ఏమీ ఉండదు కదా. అప్పుడు తనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక పని చేస్తాను, ఏదో ఒక విధంగా తనని నాతో పాటు తీసుకొస్తాను. ఓకే? థ్యాంక్ యూ. లేట్ చేయకుండా వెళుతాను. అసలే ఆ నిఖిల్కి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. నీ మీద కోపం వచ్చి డబ్బులు ఇవ్వనే ఉన్నాడంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా. నా డిటెక్టివ్ మైండ్ ఏమని చెప్తోందంటే తను హడావుడిగా ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తోంది. వైశాలి మేడంకి ఫోన్ చేస్తాను. మేడం గారు. అరే, నేను మేడంని కాదు మొద్దు, ట్యాంగో. ఐఎమ్ సారీ మేడం గారు, ఐ మీన్ ట్యాంగో. ఏమైంది చార్లీ? ఇక్కడ టార్గెట్ 1 టార్గెట్ 2ని కలవడానికి బయలుదేరింది. మన ప్లాన్ ప్రకారం ఇప్పుడు చార్లీ తనని ఫాలో అవడానికి వెళ్తున్నాడు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది ట్యాంగో కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుంటారని. నేను కూడా ఇక్కడికి వచ్చేసాను. అరే నేను కాదు, మీరు ట్యాంగో అని చెప్పాలి కదా. ట్యాంగో కూడా ఇక్కడికి ముందే వచ్చేసింది. ఓకే, కానీ చూడు, నువ్వు టార్గెట్ మీద నుండి అస్సలు దృష్టిని మరల్చకూడదు. తనని ఫాలో అవుతూనే ఉండు. ఓకే ట్యాంగో, ఓవర్ అండ్ అవుట్. చాలా భయంకరమైన చోటిది. అయినా వీళ్ళందరికీ తప్పుడు పనులు చేయడానికి ఇలాంటి చోటు ఎక్కడి నుంచి దొరుకుతుందో ఏమో. భగవంతుడా, నాకు టార్చ్ ఆన్ అవడం లేదా? ఇరుక్కుపోయాను నేను. కానీ పని అయితే చేయాల్సిందే కదా. అయినా నువ్వేం చేస్తావు? మొదటి స్టెప్, ఈ ప్రదేశానికి సంబంధించిన ప్లాన్ అంతా నీ బుర్రలోకి ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్నాను. ఇప్పుడిక రెండో స్టెప్, నేను దాక్కోవడానికి ప్లేస్ వెతకాలి. నేనిప్పుడు ఎక్కడ దాక్కోవాలంటే అక్కడి నుండి నేను ఆ వ్యక్తిని చూడగలగాలి కదా. ఈ చోటు సరిగ్గా ఉంటుంది. వావ్ వైశాలి, ఈ చోటు నువ్వు దాక్కోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడి నుండి నువ్వు ఆ వ్యక్తి మొహాన్ని ఈజీగా చూడగలవు. కానీ అతను కూడా నీ మొహం చూడగలుగుతాడు కదా. ఈ చోటు క్యాన్సిల్. వేరే చోటు వెతకాలిప్పుడు. ఈ చోటు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉంది వైశాలి. కానీ అతని చోటు నీకు ఇక్కడి నుంచి కనిపించే అవకాశం లేదు కదా. ఈ చోటు కూడా క్యాన్సిల్. ఈ చోటు పర్ఫెక్ట్గా ఉంది వైశాలి.
ఇక్కడ నుండైతే నువ్వు మొత్తం అంతా చూడగలవు కానీ నిన్నెవరూ చూడలేరు. వెరీ గుడ్. నేను త్వరగా రావడం మంచిదైంది. ఇప్పుడు ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకుని నేను తన్ను ఇంకా ఆ వ్యక్తి కోసం వెయిట్ చేయాలి. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చాక తను అతని దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు నేను పట్టుకుంటాను. చాలా భయంకరమైన చోటు కదా. ఇక్కడే కూర్చుంటాను నేను రిస్క్ తీసుకున్నప్పుడు మరి పని అయితే పూర్తి చేయాల్సిందే కదా. భగవంతుడా, ఈరోజు నా పని పూర్తయ్యేలా చూడు. అంతా ఎలాగైతే ప్లాన్ చేశామో అలాగే జరిగేటట్టు చూడు. ఈరోజు తన్ను నిజం బయటపడి తీరాలి. అప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోతుంది. తన్ను ఒంటరిగా వస్తుందా లేక ఎవరినైనా తీసుకొస్తుందా? లేదు, ఒంటరిగా వచ్చే ధైర్యం తనకు ఖచ్చితంగా లేదు. తన బిడ్డకు కాబోయే తండ్రిని తనతో పాటు తీసుకొస్తుంది. ఈ ప్రవీణ్ ఇంకా రాలేదేంటి? ఆయన రావడానికి ఒప్పుకున్నారో లేదో. రేయ్ ప్రవీణ్, నువ్వు నన్ను ఏదో ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పావు కదా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? రేయ్, నాకు నీ ఉద్దేశం కరెక్ట్ అనిపించట్లేదు. నేను చెప్పాను కదా నాకు నీ ఉద్దేశం కరెక్ట్ అనిపించట్లేదని. నేను ఎవరికి దూరంగా వెళ్తున్నానో నువ్వు వాళ్ళ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చావు నన్ను. కాసేపు సైలెంట్గా ఉండండి. తర్వాత నా మీద ఎంతైనా కోప్పడచ్చు, సరేనా? నువ్వు ఇక్కడ కిడ్నాపింగ్ ప్రాక్టీస్ కోసం వచ్చావా ఏంటి? అంతా తెలుస్తుంది. ముందు నాతో పాటు రండి. ప్రవీణ్, పద. ప్లీజ్ మీరు ఇక్కడే దాక్కోండి. నేను చెప్పే వరకు ఎవరూ బయటికి రావద్దు. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. ఇతనెవరో? మొహం సరిగ్గా కనిపించడం లేదు. తను అయి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ వ్యక్తి కూడా రాబోతున్నాడు. వైశాలి, తనుకి 10 లక్షలు ఇస్తానన్న వ్యక్తి ఇంకా సేపట్లో నీ జీవితమే మారిపోతుంది. తనైతే ప్రజ్ఞ కదా. తను ఇక్కడేం చేస్తోంది? ఒకవేళ ప్రజ్ఞ స్వయంగా ఆ వ్యక్తిని పట్టేసుకుంటే అప్పుడు నేను పడిన కష్టం అంతా మట్టిలో కలిసిపోతుంది కదా. లేదు, కానీ అసలు ప్రజ్ఞకి దీని గురించి ఎవరు చెప్పారు? ఆ రఘుయ్య అయి ఉంటాడు. వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. పిచ్చి పట్టిందా నీకు? ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను అడగకుండా ఏమీ చేయొద్దని, కానీ నీ బుర్రను ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఈ 10 లక్షల సంగతి ఏంటి? ఎవరిని కలవడానికి వచ్చావు ఇక్కడికి? తను ఎవరితో మాట్లాడుతున్నాడు? అదే నాకు తెలీదు. సరిగ్గా కనిపించట్లేదు, వినిపించట్లేదు కూడా. నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, ప్రజ్ఞ కంకణం కట్టుకుంది మనల్ని పట్టుకోవాలని. ఆలియా ఆల్రెడీ జైల్లోనే ఉంది. ఒకవేళ మనం తనకు తోడుగా ఉన్నామని తెలిస్తే మనం కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.
నేను చెప్తున్నాను, ఒకవేళ నేనేదైనా ప్రాబ్లంలో పడ్డానంటే అప్పుడు నేను నిన్ను వదలను. పట్టుకున్నాను నేను నిన్ను. చివరికి నేను నిన్ను పట్టుకున్నాను. ఎంత కష్టపెట్టావు నువ్వు నన్ను. నువ్వు నాకు దొరికిన లాటరీ నేను నిన్నెలా వదిలేస్తాను చెప్పు. అభి, ప్రజ్ఞ, ప్రవీణ్, అరే మీరందరూ ఇక్కడ చూడండి. చివరికి నేనే ఆ వ్యక్తిని పట్టేసుకున్నాను. అభి చూడండి, ఇతనే ఎన్ని రోజుల నుంచి ఆలియాకి హెల్ప్ చేస్తున్నాడు. ప్రజ్ఞ, నువ్వు కూడా చూడు. రాజ్బాబు గారు మీరా?